తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసిని పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్నా తూటాలు మోస్తున్న పాటమ్మా నువ్వు కళ్ళు మూసుకుంటే ఎట్టమ్మా యుద్ధంలో అలసి నీ పెద్ద కొడుకు లేస్తలేడేందమ్మ గద్దరన్నా ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది ఆకలిగొన్న కడుపుల నుండి పుట్టిన పుట్టుక నీది నీతికి నిలువ నీడలేనప్పుడు ఉదయించిన జన్మ నీది న్యాయము చెప్పే గొంతు మూగబోయినప్పుడు వెలసినావు రంగులేని బట్ట మాట సాగనప్పుడు దూసుకొచ్చావు పాటల పెద్దన్నా ఓ గద్దరన్నా కన్నీటి శోకాల నుండి లోకాన అవతరించిన పాటమ్మా పాటమ్మ పెద్ద కొడుకు గద్దరన్నా లేవయ్యా గద్దరన్నా నీ పాట కోసం నీ ఆట కోసం ఆరాట పడుతున్నా ఈ జనము కోసం లేవయ్యా గద్దరన్నా రావయ్యా ఇక మరి అందరికీ శరణార్థి బిడ్డలారా ఇక మరి పాట తన ఊపిరిగా పాటనే తన పంచప్రాణంగా ఇవాళ సమాజం కోసమే బతికిండు ప్రజల కోసమే బతికిండు పాటతోనే బొక్క బొందల పడేదాకా పాటతోనే బతికిండు గద్దరన్న ఇవాళ గద్దరన్న బలగము ఇవాళ గద్దరన్న కుటుంబము ఇవాళ సమాజమే ఇవాళ గద్దరన్న బలగము ఇవాళ యావత్ ఇవాళ ప్రపంచమే పాటతోటి సాహసం చేసి ఆఖరికి ఇలా వెన్నెలక్క రూపంలో మాటగా పాటగా ఇవాళ మనకు వినిపిస్తూ ఉండు కనిపిస్తూ ఉండు గందుకనే మీ నర్సే తాత ఎప్పటి నుంచో అమ్మా గద్దరమ్మ నా కళలకు వస్తుడు తల్లి జర్రా ఒక్కసారి మీ ముఖాన గద్దరన్నను చూసుకునే భాగ్యం ఈ తల్లి ఒక్కసారి ఆ గద్దరన్న పాట నీ గొంతులకెళ్ళి రావాలి మేము వినాలి అని ఆశగా ఉంది తల్లి అని ఇలా వచ్చిన ఏడికి అని మీ నరసే తాత అంటే అల్వాల కాడికి ఇగో గద్దరన్న సమాధి కానీ ఉన్నాము గద్దరన్న పేద ప్రజల కోసము బడుగు బలహీన వర్గాల కోసము రామసక్కని బడి కట్టించిండు ఆ పవిత్రమైన బడిలోనే ఇవాళ మరి వెన్నెలక్క ఏం చెప్పబోతుంది ఏంది ఏం కథ ఇక మరి నిన్న మొన్న కూడా అక్కకు పదవి వచ్చింది అమ్మ శనార్థి నమస్తే. ఇప్పుడు తెలంగాణ మరి ముఖ్యమంత్రి రేవంత్ అయ్య వెన్నెలక్కను తోడబుట్టిన చెల్లె లెక్క చూసుకుంటుండా లేకపోతే చిన్నమ్మ బిడ్డ పెద్దమ్మ బిడ్డ లెక్క చూసుకుంటుండా వెన్నెలమ్మనే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి చెల్లిని తోడబుట్టిన చెల్లిలాగానే చూసుకుంటున్నాడు. నిన్న కూడా చెప్పినారు ఊరికే బంధం కాదు నా తెలంగాణ అక్క చెల్లెళ్ళంతా నా పేగు బంధం అని చెప్పినాడు. సో పేగు బంధంగానే చూసుకుంటున్నాడు అన్న. ఇప్పుడు తల్లి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా బాధ్యత తీసుకున్నావు, నమ్మకంగా చేస్తా అని మాట కూడా ఇచ్చినావు.
మరి ఇప్పుడు ఎట్లా ఉంది ఈ తెలంగాణ సాంస్కృతిక సారథి ఏదైతే ఉన్నదో ఎట్లా నడుస్తున్నది, ఏ రకంగా ముందుకు పోతున్నది? ఎందుకంటే మరి ఇక ఆనాడు గద్దరన్న ఆశయాలకు జీవం పొయ్యాలి. ఎందుకంటే నాన్న ఏదైతే పాట అనుకుండో నిజంగా కూడా రేవంతమయ్య కూడా మీకు ఈ పాటకు పెద్ద దిక్కుగా చేసిండు. కాబట్టి ఎట్లా పోతుంది ఇప్పుడు ఈ తెలంగాణ సాంస్కృతిక సంసారం? తెలంగాణ సాంస్కృతిక సారథి 550 మంది ఉన్నారు. దాంట్లో 526 మంది యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, కొంతమంది లీవ్లో ఉన్నారు. సో ఈ 550 మందితో మొదటి నెల డిసెంబర్లో నేను జిల్లా వారీగా సమీక్ష చేసి వాళ్ళని ఒక్కొక్కరుగా పిలిచి మాట్లాడినా. అంటే 10 ఏళ్ళగా వాళ్ళని ఎవరు పట్టించుకోలే కాబట్టి అసలు ఏం సంగతి అన్న, ఏంటి మీ పరిస్థితి ఏంటి అంటే, సో ఒక జిల్లా వారీగా 526 మందితో మాట్లాడి వాళ్ళని సమీక్షించి అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక నోట్ లాగా ప్రిపేర్ చేసుకొని ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. రెండోది వాళ్ళకి కావాల్సిన అవసరాలు, బేసిక్ నీడ్స్ అంటే జీతం సమయం రావడం, అట్లా ఒక మెడికల్ హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్. ఎందుకంటే మన కళాకారులు పల్లెకి వెళ్తూ ఉంటారు, మారుమూల గ్రామాలకు వెళ్ళాల్సిన జాబే వాళ్ళది. అలా వెళ్ళినప్పుడు వాళ్ళ 10 ఏళ్ళగా వాళ్ళ ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అయింది. అట్లాగే చిన్న యాక్సిడెంట్స్, పెద్ద యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో మన జీతం కాకుండా ఒక మెడికల్ హెల్త్ కార్డ్ కానీ ఇన్సూరెన్స్ అని ఒక ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే ఇంకా చూసుకుంటూ వెళ్తే 10 ఏళ్ళగా కళాకారులు పాటలు పాడుతున్నారు, ఈ మైక్ లేకుండా పాటలు పాడుతున్నారు. అంటే ఇది తేడా తెలుస్తుంది మనకు. సో వాటి కూడా ఇట్లా మైకే కాదు, వాళ్ళకు ఒక కంప్లీట్ ఒక సిస్టమ్ ఇవ్వాలి అని ఒక ప్రతిపాదికన పెట్టినాం. అట్లా అలా కాకుండా మన వాళ్ళకు ఎట్లయినా గవర్నమెంట్ ప్రభుత్వం మన మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, వాళ్ళు మంచిగా పోయేసి వస్తున్నారు. అలా కాకుండా మనం ఒక వెహికల్ డిస్ట్రిక్ట్ ఒక బస్సు ప్రొవైడ్ చేసాం అనుకోండి, మన ప్రజాపాలనలో బస్సు ఇచ్చినట్టు ఒక బస్సు అవైలబుల్ ఇస్తే వాళ్ళు ఇంకా అద్భుతంగా పర్ఫామ్ చేయగలుగుతారు. ఈ సంక్షేమ పథకాలు ఇంకా ఎక్కువ జనాలకు పోతాయి. ఎందుకంటే మా పాపం వాళ్ళ ప్రయాణంలో సగం టైం అయిపోతుంది, వెళ్ళే వరకు ఊర్లలో ఉద్యోగాలకు పనులకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి సో ఇట్లాంటి బేసిక్ అవసరాలు ఏమిటి, ఫస్ట్ వాళ్ళు బాగుంటాయి కదా, ఆరోగ్యంగా ఉంటాయి కదా, కొంచెం మనం ప్రేమగా చూసుకుంటే ఇంకా అద్భుతంగా తీసుకొని పోతారు. అవి ప్రణాళికలు మొదటి ఫేజ్లో అన్ని సబ్మిట్ చేసి నేను వచ్చినప్పటి నుంచి మనం కాంగ్రెస్ పార్టీ రాగానే మొదటి పిఆర్సీ రిలీజ్ చేసింది. అట్లాగే 9-8 నెలలకు వచ్చే జీతం మనం కుదించి 3 నెలలకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు 2 నెలలకు ఇస్తున్నాము. అంటే పాపం మన ప్రభుత్వం వల్ల ఫండ్ లేక ఒక డిపార్ట్మెంట్కి ఒకసారి, ఇంకొక డిపార్ట్మెంట్ ఒకసారి అలా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాం. సో వాళ్ళకి కావాల్సిన మినిమం నీడ్స్తో పాటు ట్రైనింగ్స్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మొదటిగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు 178 మహిళలు మన సంస్థలో ఉన్నారు. దాంట్లో 150 మంది మన వచ్చి 1 డే ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యారు. ఆ ట్రైనింగ్ సెషన్లో వాళ్ళకి మెడికల్ క్యాంప్ పెట్టించాం. సో బేసిక్ మెడికల్ హెల్త్, అట్లాగే క్యాన్సర్ స్క్రీనింగ్. ఎందుకంటే ఉమెన్కి ఈ మధ్య ఎక్కువ రేట్ ఆఫ్ క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది క్యాంప్ ట్రైనింగ్ పెట్టాం. నెక్స్ట్ సో వాళ్ళ నైపుణ్యతని, అంటే ఏదో వచ్చినాము పాడినాం పోనాం కాకుండా వాళ్ళకున్న నైపుణ్యతని మనం వెలికి తీసే భాగంలో ట్రైనింగ్ సెషన్స్ కండక్ట్ చేసుకుంటూ పోతున్నాం. అంటే మొదటిగా వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంక్షేమం, తర్వాత వాళ్ళ అభివృద్ధి. సో ఈ రెండుని కలయి చేసుకొని అని ఒక్కొక్కటిగా చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నానని. సుశీరా, మొత్తం మీద కడుపు అంతే కదా. ఇప్పుడు ఏమంటారు చూడు, కోడి విద్యను కూటి కొరకే అన్నారు. ముందుగాల మరి కడుపు చల్లబడాలి కదా, కడుపు చల్లబడితేనే ఏదైనా పని చేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు అన్న ఆలోచనతోటి అంత రామసక్క నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే రేవంతమయ్య చెవిలో చేసింది. రాబోయే రోజుల్లో కళాకారులకు మంచి రోజులే వస్తున్నాయి అని మాత్రం ఇలా నరసయ్య తాత చెప్పుకుంటా ఉండు. మరి ఇప్పుడు రాంగా అక్క ఒక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు పాట అంటే గద్దరన్న అంటే పాట. ఇవాళ తెలంగాణ సమాజం మా గద్దరన్న అని ఇప్పటికీ కూడా నేను ఊర్ల పొంట తిరుగుతుంటే, నేను ఆడం వస్తుంటే అయ్యో ఓ తాత అమ్మ మా గద్దరన్న కూడా గిట్నే ఉండేదే. నిజంగా చెప్తున్నాం కానీ మా గద్దరన్న ఏ లోకాల వాయే, మా గద్దరన్న ఆట ఎక్కడ వాయే, మా గద్దరన్న పాట ఎక్కడ వాయే అని ఇలా గుండెల నిండా దుఃఖాన్ని తెంపుకోలేని ఇలా అలుగు దునికినట్టు దుక్కుతుంది వాళ్ళ దుఃఖము గుండెలకి వెళ్ళి. అసవంటి అభిమానులు కూడా ఇప్పుడు ఇంకా ఊరూరా మా గద్దరన్న పాట, మా గద్దరన్న ఆట అని మరి గా రకంగా కలవరిస్తున్నారు. ఒక గద్దరు బిడ్డగా వెన్నెలక్క ఏం చెప్పబోతుంది గద్దరన్న అభిమానులకు?
గద్దరన్న గురించి అంటే నేను పల్లె పల్లె తిరిగినప్పుడు గద్దరన్న చనిపోయి ఆయన సంతాప సభలు తర్వాత ఎలక్షన్ టైంలో తర్వాత ఇప్పటి కూడా ఎక్కడ పిలిస్తే ప్రజలు అక్కడ వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే సాంస్కృతిక సారథి తరఫు నుంచి కళాకారులతో కలిసి నేను కూడా పల్లె పల్లె బయలుదేరే మొదలు పెట్టాగానే మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంది కదా, ఫస్ట్ మన సిస్టమ్ సెట్ చేసుకోవాలి, మళ్ళీ ఆఫీస్ రావడం. సో పల్లె పల్లె తిరుగుకుంటూ పల్లెల్లో ప్రజల్లో మళ్ళొక్కసారి గద్దరన్న పాట స్ఫూర్తిని మీలో నింపడానికి వస్తాను. కానీ అయినా సరే నేను గత సంవత్సరం నుంచి నేను నాన్న చనిపోయినప్పుడు నుంచి చూస్తుంది ఒకటే అన్నం. అది ప్రజల్లో చూసినాక నాకు ఏమనిపించిందో పాట రూపంలో ఎంతోమంది అన్నారు, అన్న గద్దరన్న చనిపోయాడు, గద్దరన్న లేడు అని ఆయన వాళ్ళు తమ బాధని తమ ప్రేమని వ్యక్తపరచున్నప్పుడు ఆ ప్రేమలో గద్దరన్న కనిపించిండు, ఆ పాటలో గద్దరన్న కనిపించిండు, ఆ ఆవేదనలో గద్దరన్న కనిపించిండు. నేను పల్లె పల్లె పోయినప్పుడు అరే గద్దరన్న బిడ్డ వచ్చింది, గద్దరన్న వచ్చిండు, గద్దరన్న పాట వచ్చిందని వాళ్ళు వచ్చి మేము ఉన్నాం అక్క నీతో అన్నప్పుడు నేను గద్దరన్నకు నివాళిగా పాట రాసిన. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, నీ ఆట ఆగలే మాయన్న గద్దరన్న, నీ పాటనై పాడుతున్నాం, నీ ఆటనై ఆడుతున్నాం, నీ పాటనై పాడి నీ ఆటనై ఆడి హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న, అనగారిన వరగాలకు మేము అండగా ఉంటాము, అణచివేత కాడ నీ ఆత్మ నవ్వుతాము, రైతు కూలీలకు రణరంగమవ్వుతాము, హా నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న అని ఒక 4-5 అంటే నువ్వేమన్నా అనుకో వెన్నెలక్క, ఇక నువ్వు వెళ్ళాక చెప్పిన మా వాళ్ళకు ఆ గద్దరన్న వెన్నెలక్క ముఖంలో కనపడుతున్నాడు, గద్దరన్న పాట వెన్నెలక్క గొంతులోకి వెళ్ళి ప్రవహిస్తున్నది అనేది ఎంత అక్షర సత్యమో ఇప్పుడు వాళ్ళ మనసు నిమ్మలపడ్డది కుదుట పడ్డదాకా. నిజంగా కూడా ఇవాళ నువ్వు ఇప్పటికీ కూడా చూసిరా తండ్రి కోసము తండ్రి గొంగడిని భుజం మీద వేసుకొని ఇవాళ ఎక్కడ పోయినా ఏడ చూసినా ఇవాళ ఎంత దూరంకి వెళ్ళి చూసినా అగో మా గద్దరక్క అగో ఆ రకంగా గద్దరన్న ప్రత్యేకతను మాత్రం ఎక్కడ కూడా ఎడనాడతలేదు వెన్నెలక్క. ముందుగా మనం వెన్నెలక్కకు మనసు నిండా దండాలు పెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా తండ్రి ఆశయాలకు జీవం మోస్తున్నట్టే అనిపిస్తుంది అక్క. ఇప్పుడు నిన్న మొన్న ఏదో జై బాబు, జై భీము, జై సంవిధాన్ అని ఏదో కొత్త కొలువు, ఆ కొలువులో నువ్వు కూడా షరీకైనమాట. అది రాహుల్ గాంధీ కాడికి వెళ్ళి సురువు అయిందట, మొత్తం దేశం మొత్తం తిరుగుతుందట అక్క. ఏందంట ఆ కొలువు, ఏం సంగతి అది? మన భారతదేశం చాలా ముప్పులో ఉంది. ఏంటంటే మనుషులంతా సమానం, మానవ జాతియే కాదు ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ప్రపంచానికి చాటి చెప్పిన పుస్తకం భారత రాజ్యాంగం. గద్దరన్న కూడా గత 20 ఏళ్ల నుంచి భారత రాజ్యాంగాన్ని చేతపట్టి నడుస్తూ దాన్ని అప్పచెప్పే తరుణంలో ఆ పుస్తకాన్ని అందుకుంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు. సో గత 15 ఏళ్ళుగా చూస్తుంటే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏఐసిసి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఒక నినాదంలో ముందుకొస్తున్నారు. సో ఈ భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ప్రపంచంలో లేని ఎక్కడ విధంగా మన భారతదేశంలో కులాలు, మతాలు, వర్గాలు ఉన్నాయి కాబట్టి వాటికన్నిటి కలుపుకొని నడిపేదే భారత రాజ్యాంగాన్ని. దాని ముప్పులో ఉంది, రక్షించాలని ఒక యుద్ధ రీతిగా నడుస్తున్న తరుణంలో భారతదేశం అంతా పోయిన నెల భారతదేశం అంతా ఏఐసిసి నుంచి ప్రతి రాష్ట్రానికి ఒక 6 మందిని 10 మందిని టీమ్గా ఫామ్ చేసి భారత రాజ్యాంగాన్ని సంరక్షించుకునే టీంని ఫామ్ చేశారు. అట్లాగే మన తెలంగాణలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఎక్కడైతే మొదలైందో దాన్ని ఇక్కడ టీమ్గా మొదలుగా మన చెల్లా వంశీ రెడ్డి అన్న గారు, తర్వాత బెల్లయ్య నాయక్ అన్న గారు, మన అనిల్ యాదవ్ అన్న గారు, సంపత్ అన్న గారు, నేను, తర్వాత ఇంకొక అన్న మన ముస్లిం అన్నగారు, మేము 6 మనం ఇక్కడ నుంచి టీం. అంటే మా బాధ్యత ఏంటంటే భారత రాజ్యాంగం అంటే ఏంది,
తెలంగాణ అంటే ఏందని గద్దరన్న ఎట్లా పల్లె 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 తిరిగి ప్రజల్ని చైతన్యవంతపరిచారు. ఎందుకోసం తెలంగాణ కావాలి? అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమ నీదమ్మో, ఎట్టొల్లా మట్టి సిప్పవో ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయదొల్లా గాండ్రగొడ్డలివో అని ఆ పాటతో 1966లో గద్దర్ గారు ఇది మోజంజాయి మార్కెట్లో అక్కడ సభ జరిగితే, తెలంగాణ సభ జరిగితే మొదటికి ఈ పాట పాడినప్పుడు లక్షలాదిగా ఆ పాటని పల్లెల్లోకి తీసుకుపోయి ప్రచారమయ్యి ఆ పాటనే మళ్ళీ భువనగిరి సభకు 1997లో పునాది అంట. అంటే ఈ పాట నుంచి మనకి ఎందుకు తెలంగాణ కావాలని తెలియజేసిన పాట. అట్లాగే ఇప్పుడు భారత రాజ్యాంగం మనకు ఎందుకు కావాలి, మీకెందుకు కావాలి, నాకెందుకు కావాలి, కుక్కకెందుకు కావాలి, చెట్టుకెందుకు కావాలి, మన భారతదేశంలోనే చెప్పే బాధ్యత ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ది వచ్చింది. కాబట్టి నేను చాలా మన టీపీసీసీ ఆధ్వర్యంలో మహేష్ అన్న గారి, గౌడన్న గారి ఆధ్వర్యంలో నాకు ఈ అవకాశం రావడం, గద్దరన్న ఆశయాన్ని నేను ఒక అడుగులో అడుగు కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో మనం ప్రజల్లోకి ఎందుకు భారత రాజ్యాంగం అని చెప్పడానికే ఈ కమిటీ ఫామ్ అయిందన్న. మొత్తానికి చూసిర్రా, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఏ రకంగా మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, అది దేశం వెలుపున మొత్తానికి ఇప్పుడు ఇటువంటి తల్లులు, ఇటువంటి పెద్ద మనుషులను పెట్టి ఇక మరి రూపురేఖల్ని మారబోతుర్రాట. ఆ కథ మతలావలో మరి అక్క కూడా అందులో ఒక కమిటీ మెంబర్గా ఉన్నదట. సంతోషము. ఎందుకంటే ఇలా గద్దరన్న కూడా పైలోకంలో ఉండి నేను పైలోకంలో ఉన్నా, నేను జనాల గుండెల్లోనే ఉన్నా, ఆ గద్దర మన వెన్నెలక్క మరి ఊరూర తిరిగి ఏ రకంగా కళాకారులతో ఆడిస్తుందో పాడిస్తుందో జనాలను చైతన్యం చేస్తుందో చాలు నాకు ఈ కళ్ళ సర్వ అని గద్దరన్న కూడా నిమ్మలపడతాడని నేను అనుకుంటున్నా. ఇక మరి అక్క ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు గాలికి ఏ మతం లేదు, నీటికి ఏ కులం లేదు అనేది ఎంత అక్షర సత్యము. ఇవాళ సబ్బండ వర్గాల కుటుంబమే గద్దరన్న. ఇవాళ నీ నా అనే తారతమ్యం లేకుండా, భేదం లేకుండా గద్దరన్న అంటే అందరి బంధువు. గద్దరన్న అంటే ఇవాళ అందరికీ ఒక పాటగాడు, ఒక ఆటగాడు, ఒక ప్రజా వాగ్గేయకారుడు. ఇవాళ గద్దరన్న అంటే ఒక మహానుభావుడు. ఇవాళ సబ్బండ వర్గాల ఆశాదీపం గద్దరన్న అనేది ఇవాళ చరిత్రలో ముద్ర వేసుకున్నది. కాబట్టి ఇవాళ మరి మా ఏఎన్ఎన్ న్యూస్ ఇవాళ ఏమడుగుతుందంటే ఆ సబ్బండ వర్గాల కోసము ఇవాళ వెన్నెలక్క, బడుగు బలహీన వర్గాల కోసము ఇలా వెన్నెలక్క ఏం పాట పాడుతుంది, జనాలు నచ్చిన పాట ఒకటి పాడాలని కోరుకుంటున్నారు అక్క. తప్పకుండా ఇప్పుడు నువ్వు ఈ పాట పాడవలసింది సబ్బండ వర్గాల కోసం. అది మీరు చాలా అద్భుతంగా చెప్పినారు. అవును, గద్దరన్న తన జీవితం అంతా ఎక్కడైతే అణిచివేత ఉంటుందో తిరుగుబాటు గీతమై ఉన్నారు. ఆయన ఏ కులానికో మతానికో వర్గానికో సంబంధించిన వారు ప్రతి ఒక్కరూ గద్దరన్న మావాడు, గద్దరన్న పాట మాది, గద్దరన్న మా కోసం అని మా మనిషిగా ఆయనను చూశారు. నేను వెళ్తే కూడా అట్లాగే చూస్తున్నారు. సో మేము కూడా కుటుంబ సభ్యులం అందరం కూడా ఏ మతానికో కులానికో కాదు, ఎక్కడైతే కన్నీళ్ళు ఉంటాయో ఆ కన్నీళ్ళ కోసం వెంట నిలబడి కన్నీళ్ళు తుడడానికి మీతో పాటు ఉన్నామని తెలియజేస్తూ, సంబంధ వర్గాలకు తప్పకుండా సంబంధ వర్గాల్లో అతి బలహీనంగా ఉన్నది స్త్రీలు. మన భారతదేశంలో స్త్రీల పరిస్థితి ఇప్పటికీ 2వ స్థానం, ఇంకా కుక్కల నక్కలతోనే సమానంగా ఉంది ఈ సమయం కూడా. అలాంటి వాళ్ళకు మనకు ఉమెన్స్ డే సందర్భంగా నేను ఒక పాట రాశానంటే గద్దరన్న మ్యూజికే, గద్దరన్న మాటలు తీసుకొని నా 2వ పాట మళ్ళా స్త్రీల కోసం. ఎందుకంటే ఒక స్త్రీగా నేను స్త్రీల కోసం ఉద్యమం చేయాలనుకొని వచ్చాను, ఇంకోటి భారత రాజ్యాంగాన్ని రక్షించే భాగంలో ఉండడానికి వచ్చాను. అదే 2 చివరిగా గద్దరన్న ఆశయం కాబట్టి మీతో పాటు నేను కూడా ఒక 2 అడుగులు వేద్దామని వచ్చాను. కాబట్టి స్త్రీల కోసం మహిళా దినోత్సవాన్ని, అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను పాట రాసాను. ఆ పాట పాడతాను. కలసిపోదమా మనం నడచిపోదమా, నడచిపోదమా మహిళా లోకం కోసం పయనమోదమా, మనం పోరు చేదమా, కన్నీటి కన్నులకు వెలుగులవుదమా, మనం వెన్నెలవుదమా,
కలిసిపోదమా కాలే గుండెల్లోన మంటలవుదమా పెను బాంబులవుదమా బలె బలె కలిసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా మహిళా లోకం కోసం పయనమోదమా మనం పోరు చేద్దామా నీచుల కన్నుల్లో నా కారం జల్దమా మనం కత్తులవుదమా నీచుల కన్నుల్లో నా కారం జల్దమా మనం కత్తులవుదమా దోపిడి గుండెల్లో నా గుణపమౌదమా పెను బాంబులవుదమా బలె బలె కలిసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా మహిళా లోకం కోసం పయనమోదమా మనం పోరు చేద్దామా సమాజ స్థాపనకై సంగమోదమా సంఘటితమోదమా సమాజ స్థాపనకై సంగమోదమా సంఘటితమోదమా రాజ్యాధికారం కోసం రణము చేద్దామా సంసిద్ధమోదమా రాజ్యాధికారం కోసము రణము చేద్దామా సంసిద్ధమోదమా బలె బలె కలిసిపోదమా మనం నడచిపోదమా నడచిపోదమా మహిళా పాలన కోసం పోరు చేద్దామా మనం పయనమౌదమా మహిళా పాలన కోసం పోరు చేద్దామా మనం పయనమౌదమా మనం పయనమౌదమా. అమ్మా నీ దండం పెడితే ఇక చూసిరా గద్దరన్న బిడ్డ వెన్నెలాక నిన్న మొన్నటి దాకా పాటలే పాడుతుంది అని గుసగుస నడిచింది. రాజ్యం వెళ్ళిపోయినా ఎల్చిపారింది. ఓ ప్రపంచం అంతా వాకింది. ఏంది గద్దరన్న బిడ్డే గౌరాల బిడ్డే వెన్నెలాక పాటలే పాడుతుంది బ్రహ్మాండంగా పాడుతుంది. కానీ చూసిరా రాపిస్తుండు గద్దరన్న. అదే ఇక మరి ఎక్కడ పోతుంది? మరి గద్దరన్న బిడ్డ అంటే మామూలు ముచ్చట ఏం కాదు. వెన్నెలెక్క కూడా బ్రహ్మాండంగా ఇప్పుడు రెండవ పాట చూసిర్రా. ఆ పాటల కత్తులు కారం పొడి షెడ్డా పాట, ఆ పాట ఇంటినే భయం అవుతుంది. మీరు ఏమని అనుకోరు. ఇప్పుడు నేను నిజంగానే వెన్నెల పక్కపంటే ఉన్ననా ఏందా అనిపిస్తుంది. నాకే భయం అవుతుంది. మరి ఆ అక్క ఆ రకంగా మరి ఇక నడుము బిగించి మరి పిడికిలు బిగించి పౌరుషంతో ఏ రకంగా అక్క పాట పాడుతుందో ఇక మరి నాకే వెనకంగా పిక్క జనుకుతుంది. చూడాలి మరి రేపు ఇంకా వెన్నెలెక్క ఎటువంటి పాటలు రాయబోతుంది, కత్తుల లాంటి పాటలు ఏ రకంగా ఈ సమాజంలో తిరగబోతున్నాయి అనేది కూడా చూద్దాము. అక్క ఇప్పుడు ఇంకో ముచ్చట ఏం చెప్పుకోవాలంటే గద్దరన్న బిడ్డ వెన్నెలెక్క ఇక నేను అడగొద్దని అనుకుంటున్నా కానీ ఇక అడగవలసి వస్తుంది. ఏంటంటే ఇప్పుడు గద్దరన్న ఎలాగనే అనుకున్నాం, గద్దరన్న ఆశయాలకు జీవం పోస్తుంది వెన్నెలెక్క. ఇవాళ గద్దరన్న మనున్నప్పుడు, గద్దరన్న బతికి ఉన్నప్పుడు, గద్దరన్న ఈ సమాజ సేవలో భాగంగా ఇవాళ రామసక్కని బడి కట్టించిండు ఎక్కడ అల్వాళ్ళ. మరి ఇప్పుడు ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు? మరి ఇక్కడ ఈ బడిలో పాఠాలు చెప్పే గురువులు కానీ, పిల్లలకు మరి మాపజాన్ని పెట్టే బువ్వ కానీ, వాళ్ళకు షెడ్డో పడో వస్తువులు కానీ, మరి ఇక్కడ ఎవరైతే పనిబాటలు ఉంటారో మరి వాళ్ళకు ఖర్చులు ఎట్లా, ఏంది ఏం కథ, మరి గద్దరన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు వెన్నెలెక్క ఈ బాధ్యత తీసుకుంది అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎట్లా ఉంది, ఏ రకంగా పోతుంది ఇప్పుడు ఈ బడిలో ఉన్నటువంటి పరిస్థితులు? గత 35 ఏళ్ళుగా మన స్కూల్ నడుస్తుంది. ఇది అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ద్వారా నడుస్తుంది. అప్పుడు మనకు ఐఏఎస్ చనిపోయిన మన శంకరన్ గారు చైర్పర్సన్ ఉండే, ప్రస్తుతానికి అమ్మ చైర్పర్సన్ గత 13 ఏళ్ళగా. అట్లాగే మన జేబీ రాజు గారు కూడా ట్రస్టీ మెంబర్. సో 6 ట్రస్టీ మెంబర్స్తో స్కూల్ నడుస్తుంది. సో అప్పుడు కూడా మనకు స్కూల్ మనం కలెక్ట్ చేసే ఫీజు నుంచే స్కూల్ రన్ అవుతుంది. సో నో ఇన్కమ్ నో ప్రాఫిట్ బేసిస్లోనే మన స్కూల్ నడుపుతూ వచ్చాం. నేను గత 13 ఏళ్ళగా ఇక్కడ స్కూల్కి ట్రస్ట్ కరస్పాండెంట్, సెక్రటరీ అండ్ ట్రస్టీ మెంబర్. అంటే 13 ఏళ్ళగా నేను స్కూల్కి పనిచేస్తున్నాను. సో స్కూల్ పనిచేస్తున్నాను, ఇప్పుడు కూడా స్కూల్ పనిచేస్తాను. సో వారంకి ఒకసారి వచ్చి పొద్దున్న సాయంత్రంలో స్కూల్ పని చేసుకుంటాను. అక్కడి నుంచి మళ్ళీ మన శాఖ పని కూడా చేస్తానన్న. సో ఇప్పుడు కూడా అది నడుస్తూనే ఉంది. సో గద్దరన్న చివరిగా ఇక్కడ తన ఒక టెక్నికల్ క్లాస్ పెట్టాలని ఇదంతా క్లీన్ చేయించాడు. అంటే అదే 2023 జనవరిలో. సో మన
మనము టెక్నికల్ మన పేద పిల్లల కోసం టెక్నికల్ స్కూల్ అంటే ఒక హాస్టల్ పెడితే మన పేద పిల్లలు వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఇంకెవరన్నా వస్తే వాళ్ళకి టెక్నికల్ కోర్స్ నేర్పించడానికి ఉంది. సో రానున్న టైంలో సమాధిని ఇంకొంచెం పెద్దగా చేసి కోర్స్ పెడితే అది బాగుంటుంది అనుకున్నాం. సో గత 13 ఏళ్ళుగా నేనే చూసుకుంటున్నాను, ఇప్పుడు కూడా నేనే చూసుకుంటున్నాను. తర్వాత మన స్కూల్ నుంచి ఉమెన్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది, చైల్డ్ ఉమెన్ మీద. ఎందుకంటే మనకు ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ పార్ట్ టైం ఇస్తాం, ఎందుకంటే డెలివరీ అయినాక 6 months తర్వాత పిల్లల్ని చూసుకునే బాధ్యత ఉంటుంది. సో చదువుకుంటారు అనుకోండి, ఎవరైనా డిగ్రీ చేస్తున్నా, బీఎడ్ చేస్తున్నా, పీజీ చేస్తున్న వాళ్ళకు ఎగ్జామ్ టైంలో మనకు లేకుంటే ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే టైంలో వాళ్ళు మాకు ఆల్ టికెట్ సబ్మిట్ చేస్తే ఆ నెల జీతం కట్ చేయం. సో ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందనుకోండి, క్లాస్ చెప్పి బ్రేక్ తీసుకొని పోయి ఇంట్లో ఏమైనా చూసుకొని మళ్ళీ తీసుకురావచ్చు. అట్లాగే పిల్లలు ఉంటే మనకు పార్ట్ టైం మన పిల్లలు స్కూల్ అయిపోయినాక మన పిల్లలు తెస్తే మనమే చూసుకుంటాం, పిల్లలు మన స్టాఫ్ అంతా చూసుకొని సపరేట్గా. సో ఉమెన్ కాన్సెప్ట్లు ఉన్నాం. ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఫ్రీ షిప్ ఇస్తాం. సో ఈ స్కూల్ ఎక్కడ, సో ఉమెన్ అండ్ సేఫ్టీ మెజర్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో స్కూల్ గత 13 ఏళ్ళగా ముందు నుంచి నడుస్తుంది. దాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాం కూడా. మొత్తానికి గద్దరన్న సేవలు ఇవాళ మరచిపోలేనివి. ఇవాళ భూమి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశంలో సుక్కలు ఉన్నంత కాలం ఇవాళ మరి గద్దరన్న జనాల నాలుకల మీద ఆయన పేరు నాట్యం ఆడుతూనే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఒక విద్యా వ్యవస్థను కూడా ఇక్కడ అల్వాల్లో పెట్టి ఆయన ఎక్కడ ఉన్న ప్రజల గుండెల్లోనే జీవిస్తుండు అనేది ఇవాళ మనకు కళ్ళారా కనపడుతున్నది. ఈ బడి మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం కూడా చేస్తా. ఇక మరి సరే, ఇప్పుడు ఒక మాట ఏంటంటే, ఇప్పుడు రేవంతమయ్య సర్కారు వచ్చినాక కూడా ఏదో నంది అవార్డ్సా ఇవి ఉంటాయట, వాటిని ఆ పేరు పక్కకు పెట్టి గద్దర్ అవార్డ్స్ అనేది తీసుకొస్తుర్రు. ఇక రేపో మాపో ఇస్తారు అనేది కూడా ప్రచారం అవుతుంది. ఇక మరి ఆ అవార్డ్స్ ఎందుకంటే ఇవాళ సబ్బండ వర్గాలు గద్దరన్నను తలుసుకొని కొలుసుకొని గద్దరన్న మా దేవుడు అనేటోళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి ఉన్నారు ఆయన అభిమానులు. మరి ఈ అవార్డులు ఎవరికి ఇస్తారు, ఎసొంటోళ్ళకి ఇస్తారు? మరి ఇంట్లో నిజమైన కళాకారులకే ఇస్తారా? నిజంగానే వాళ్ళు సేవ చేసే వాళ్ళకే ఇస్తారా? లేకపోతే మాకు తెలుసు, మాకు ముఖ్యమంత్రి తెలుసు, మాకు మంత్రి తెలుసు, మాకు వెన్నెదాకా తెలుసు, ఎందుకంటే గద్దరన్న అవార్డు అంటే అది కథ, అంటే కారం పొడితోని బువ్వ తిన్న నీతి నిజాయితీ కలరా పలానోడు అని అన్నట్టుగా వరుస మీకెళ్ళి ఊర్లలో అంటుంటారు. గద్దరన్న ఒంటి మీద బట్ట లేకుండా సమాజ స్థాపనకై ఇవాళ కడుపు కట్టుకొని కాళ్ళు కట్టుకొని తూటాలనే తన గుండెల్లో తన శరీరంలో మోసుకుంటూ ఆఖరికి ఎంతవరకైనా పురస్తే అన్నట్టుగా ప్రజల కోసమే బతికిండు గద్దరన్న. ఎందుకంటే ఇవాళ కోటీశ్వర్లు ఉండొచ్చు, లక్షాధికారు, కరోడపతులు ఉండొచ్చు, కానీ అవన్నీ లెక్కకు రావు. గద్దరన్న గొప్పతనం కిందనే అవన్నీ. కాబట్టి నిజంగానే గొప్పతనం ఉన్నోళ్ళకి అవార్డులు ఇస్తారా? ఇంట్లో ఏమన్నా రికమెండేషన్ నడుస్తాయి అక్కో? అయితే ముందుగా ఈ అవార్డ్స్ ప్రక్రియ ఎందుకు వచ్చిందంటే, గత 10 ఏళ్ల నుంచి అంటే ఫిలిం ఇండస్ట్రీకి అవార్డ్స్ అనగానే జనరల్ ఫిలిం ఇండస్ట్రీ, సో ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు. సో ఈ ప్రతిపాదికన వచ్చినప్పుడు అప్పుడు ఖచ్చితంగా నంది అవార్డ్స్ అంటే మనం ఒక ఫిలిం ఇండస్ట్రీని గౌరవించుకుంటున్నామంటే మాకు అత్యంత గౌరవప్రదమైనది ఏంది అంటే గద్దర్ అని ఒక పేరు. మనకు తెలంగాణ అంటేనే గోషి గొంగడి పాట, ఒక పాటతోని ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చి పెట్టిన పాట ఘనతకు గద్దరన్నకే దక్కుతుంది అనేది. వీఆర్ హానరింగ్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ద గ్రేటెస్ట్ హానర్ ఈస్ గద్దరన్న గారు. కాబట్టి ఆ పేరు మీద ఫిలిం ఇండస్ట్రీకి మాత్రమే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని ఒక పేరు పెట్టినారు. మళ్ళీ రీసెంట్గా అట్లాగే మనకు బట్టన్న గారు చెప్పే కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి సాహిత్యము, నాట్యము, తర్వాత ఫ్లోక్ సాంగ్స్కి, జానపదాలకు, ఆర్ట్కి, రచయితలకు, భాష సంస్కృతికి కూడా మనము అవార్డ్స్ ప్రకటిస్తాము. సో ఇది విభజించబడింది. ఫిలిం ఇండస్ట్రీ కంప్లీట్ గద్దర్ ఫిలిం అవార్డ్స్ అని అదొక సెక్టర్. ఇప్పుడు కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి మన కల్చరల్ డిపార్ట్మెంట్, మన సంస్కృతి ఉంది, మన తెలంగాణ పాటలు ఉంటాయి, మన జానపద పాటలు ఉంటాయి. సో జానపద పాటలకు, ఫ్లోక్ సాంగ్స్కి, నాట్యము, సంగీతము, రచయితలకు, భాషకు కూడా మనం అవార్డ్స్ ఇస్తామని ప్రకటించింది. దాన్ని కూడా చాలా మంది మాకు కూడా గద్దరన్న పేరే పెట్టాలని
అని చెప్పి ప్రతిపాదనలు వస్తున్నాయంట. అది మా ఫిలిం ఇండస్ట్రీకి గద్దర్ ఫిలిం అవార్డ్స్ వచ్చాయి. అట్లాగే దీనికి కూడా గద్దర్ రైట్ జానపద అవార్డ్స్ అనో, గద్దర్ ఫ్లోక్ అవార్డ్స్ అనో, ఇంకా దీనికి గద్దర్ కల్చరల్ అవార్డ్స్ అనేదని పెట్టి ఇస్తారని చర్చ నడుస్తూ ఉంది. సో ఈ అవార్డ్స్ అనేది గద్దర్ నా పేరు మాకు కావాలని మీలాంటి వాళ్ళు కూడా గద్దర్ జర్నలిస్ట్లో ఉన్న, ఎందుకంటే తెలంగాణ సంస్కృతిని మీలాంటి వాళ్ళు వేషధారణతో ప్రజల్లోకి తీసుకొని పోయి మళ్ళీ వాళ్ళకు గుర్తు చేస్తున్నారు, మేము ఇట్లా బతికేటోళ్ళమని నాలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకు చెప్తున్నా. వాళ్ళను కూడా జర్నలిస్టులు కూడా గౌరవించుకొని జర్నలిస్టులు కూడా పెన్షన్స్ ఇస్తూ వాళ్ళకు కూడా అవార్డ్స్ ప్రకటించే విధంగా ఒక్కొక్కటిగా చేస్తున్నారు. అన్నీ ఒకటి 10 ఏళ్ళ నుంచి జరిగిన చెత్త సామానంతా తీయాలి, ఇల్లంతా సదురుకోవాలి, కుండలు నింపుకోవాలి, ఈ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి మనము గత 10 ఏళ్ళగా జరగని చూసుకుంటుంటే సంవత్సరం లోపల మనం జరిపించాం. ఇది ప్రజలందరూ గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏదో యూట్యూబ్లో షార్ట్స్లో ఎవరో చెప్పేసింది కాదు, మనమంతా జ్ఞానవంతులం. పల్లెల్లో చదువు లేదంటారు కానీ చాలా తెలివి ఎక్కువ ఉంటారు. వాళ్ళకు నన్ను తెలివి పట్నం ఉన్న వాళ్ళకి ఎవరు తెలియదు. సో మనం విజ్ఞతతో గమనించుకోవాలి. పని చేసేటోళ్ళు ఎవరు, మాటలతో బురడి కట్టేటోళ్ళు ఎవరు, నాటకాలు వేసేటోళ్ళు ఎవరు, కష్టంలో సహాయం చేసేటోళ్ళు ఎవరు అనేది మనకు కనబడుతుంటుంది. సింపుల్గా రాసుకుంటే కనబడుతుంటుంది. సో మనం ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ పోతాం. సో పని చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ఇంటర్వ్యూ లేకపోతున్నాం, ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. ఇప్పుడు నన్ను కూడా అడుగుతుంటే అన్న ఫస్ట్ నన్ను పని చేయండి అన్న, ఇప్పుడు అసలు ఇంటర్వ్యూస్ ఎవరికి ఇస్తలేను, ఎవరికి అన్న ప్లీజ్ అన్న తర్వాత అంటే నేను పని కదా, ఇప్పుడు నేను 1-2 గంటలు ఉంటాను, నాకు పని మిస్ అయిపోతుంది. పని చేయాలని ఒక దాంతో ఒకటి తర్వాత ఒకటి పని సదురుకుంటూ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ ప్రమోషన్ కాదు. మళ్ళీ ఏం చేస్తే ఇప్పుడు పని చేయాలి, జనాలు కూడా చెప్పాలి, ప్రజలకు తెలియజేయాలి ఎవరున్నారు, ఎటు పోతుంది, ఎవరు దాని ఆ జెండాని ఎత్తుకొని పోతున్నారు, ఎవరిని బండి నడుపుతున్నారు, ఎవరిని కష్టం చేస్తున్నారు అనే ఆ తేడాని ఖచ్చితంగా నా ప్రియమైన తెలంగాణ ప్రజలందరూ, నా తల్లులు, నా అన్న తండ్రి సమానులు, అక్కలు చెల్లెలు, మనం చదువుకున్న వాళ్ళం, జ్ఞానవంతులం. ఏదో మాటలకో దానికో యూట్యూబ్స్కో షార్ట్స్కో మనం కాకుండా పేపర్ చదువుదాం, మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. మనం జ్ఞానవంతులం, మనకి ఏది మంచి ఏది తెడవని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మనకు చదివితే తెలిసిపోతుంది. ఒక మనిషి వ్యక్తిత్వం నడవడితో వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళు కడుతున్న కష్టం నుంచి తెలిసిపోతుంది. కాబట్టి 10 ఏళ్ళు గడిలకే రానే టైం అప్పుడు ఇప్పుడు డైలీ సెక్రటేరియట్ డైలీ 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మనకు ప్రజలు ఆహ్వానితులు, వాళ్ళ రిక్వెస్ట్ సబ్మిషన్ సెక్రటరీలో పేజీలో సబ్మిట్ చేయవచ్చు. ఖచ్చితంగా మంత్రులు ఉంటారు. నెలకు ఒక్కసారి మంత్రివర్గం సమావేశం టీపీసీసీ జరుగుతుంది. సో ఇలాంటివన్నీ ప్రజల్లో మ్యాక్సిమం ఉండడానికి ఏ మంత్రి చూస్తున్నా నేను ఎప్పుడు ఫోన్ చేసినా అక్క వచ్చి కలుస్తానంటే లేదమ్మా నేను కాన్స్టిట్యూయెన్సీలో ఉన్నాం. ఖచ్చితంగా వారంలో 3 రోజులు మినిస్టర్స్ అంతా ఎమ్మెల్యేలంతా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలంతా 3 రోజులు 4 రోజులు తమ పల్లెల్లో ఉండి వాళ్ళు ప్రజల్లో ప్రతినిత్యం ఉంటున్నారు. మరి మీరు ఏమైనా అనుకోరు కానీ మరి వెన్నెలక్కతోటి ఒక మంచి పాట పాడించుకుందాము. నాకు ఎరికే మీరు కూడా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు అమ్మ. ఇక మరి ఎట్లా అందరికీ నచ్చిన పాట, అందరూ మెచ్చిన పాట, మీకు కూడా నచ్చిన పాట గద్దర్ అన్న పాట. ఎందుకంటే ఇవాళ ఆయన కాళ్ళల్లో చేతుల్లో మెదిలి ఆయన పాట ఎప్పుడైతే ఆయన పాట పురుడు పోసుకోబోతుందో అప్పుడు ఇంట్లో ఉండి నువ్వు ఆహా మా నాన్న ఈ పాట రాస్తుండా అనేది కూడా నీ చెవులో పడుతుంది. కాబట్టి నీకు బాగా నచ్చిన పాట, జనాలకు ఇష్టమైన పాట మాత్రం పాడాలి. ఇప్పుడు ఎటువంటి నిజమన్నా, నేను ఎంత అదృష్టవంతురాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులం నాన్న మొదటి పాట మేమే వినేవాళ్ళం. అంటే ఇంట్లో మ్యాక్సిమం ఇంట్లుండే రాసే పాట, ఆ మ్యూజిక్, అప్పుడే రేటింగ్ కూడా ఇచ్చేసేవాళ్ళం, చాలా బాగుంది నాన్న అని. సో గద్దర్ అన్న ఆయన ఎంతో గొప్పవాడంటే ఆయన మీద తూటాలు పేలినప్పుడు ఆయన రాసుకున్నాడు, ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన పాట ఆయన రాసుకున్నారు. సో ప్రజల్లోకి మళ్ళా ఆయన బతికే ఉన్నాడు, ఆయన వస్తున్నాడు అని చెప్తూ ఆయన పాటనే నేను తీసుకొని ప్రజలోకి వెళ్తున్నాను. అదే పాట ప్రజలకు అందరికీ అంకితం చేస్తున్నాను. నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా, నన్ను గన్న తల్లులారా తెలంగాణ పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా, జజన్క జన్నని జనం పాట పాడుతాను, రెలా రే రే అని రే
పల్లేలా పాట పాడుతాను మీ పాటల్లో పదము నవ్వుతాను మాయమ్మాలారా మీ పాదాలకు గజ్జే నవ్వుతాను మాయమ్మాలారా త్వరబడ ఊపిరితిత్తి ఊదు మంది రాగం తీసి ఆ కిడ్నీ పొంటిపోయిన తూట మీటు మంది కిన్నరనేమో ఆ ఎడమ చేల చీల్చిన తూట ఎత్తు మంది ఎర్ర జెండా ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలారా అన్న పద పాడుదమందో మాయమ్మాలారా ఆ వెన్న ముక్కల ఉన్న తూటమ్మో మాయమ్మాలారా అన్న పద పాడుదమందో మాయన్నాలారా నన్ను గన్న తల్లులారా తెలుగు తల్లి పల్లెలారా మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా జోహార్ గద్దరన్నకు జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్ జోహార్. ఇక మరి చూసిర్రా అక్క పాట పాడుతుంటే మరి ఇంకా 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 వినాలే అనిపిస్తుంది. ఇంకా కూడా వెన్నెలక నువ్వు ఏమన్నానుకోక ఇక నువ్వు నన్ను ఇచ్చినప్పుడు వస్తే కానీ నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆ పాట ఇటువంటి పాడవలసిందే. ఎందుకంటే మా వాళ్ళకు చాలా ఇష్టమైన పాట అది. ఇలా ఊరు పల్లెన పాడుకుంటున్న పాట అది. ఒక్కసారి ఆ పాట పాడాలి. నిజంగా అన్న నాన్న ఈ పాట రాసి 47 ఏండ్లు అవుతుంది. 47 ఏండ్ల తర్వాత కూడా అప్పుడున్న సమాజాన్ని పరిశీలించి తీసుకొని అప్పుడున్న సమాజం ఎట్లుందో స్త్రీ కోసం రాసిన పాట, ఆ 47 ఏళ్ళ తర్వాత రాసిన పాట ఇప్పటికి వాడుకుంటే మీ కళ్ళలో కన్నీళ్ళు ఒక స్త్రీలు అయితే గుండెలు పగులుతాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉంది. కానీ గద్దరన్న 47 ఏళ్ల ముందే ఆ పరిస్థితికి అందులో సొల్యూషన్ చెప్పినాడు. అదే సొల్యూషన్ కూడా ఇప్పుడు కూడా అదే సొల్యూషన్ నేను పాట రూపంలో మీకు చెప్తాను. నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మాడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మాడి అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మాడి మొగుడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మాడి నిన్ను బట్టలల్లో జుట్టుకొని ఓలచ్చ గుమ్మాడి బాయిలో పడేయబోతే ఓలచ్చ గుమ్మాడి గంగమ్మ కొంగు జాపి ఓలచ్చ గుమ్మడి తల్లిదానమీయమందో ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త కుండీలెయ్యబోతే ఓలచ్చ గుమ్మడి కుక్క పిల్ల అడ్డమొచ్చి ఓలచ్చ గుమ్మడి అక్క అట్లా చెయ్యకందో ఓలచ్చ గుమ్మడి నిన్ను ఒరి గింజ వేసి సంపాబోతే ఓలచ్చ గుమ్మడి పున్నమి దినము గోలే ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ వాడేస్తే ఓలచ్చ గుమ్మడి నాగమ్మ పడిగే ఇప్పి ఓలచ్చ గుమ్మడి గొడుగు పట్టింది చూడు ఓలచ్చ గుమ్మడి మొగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి మొగ బిడ్డ చెయ్యని పాపం ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డలేమి చేసే ఓలచ్చ గుమ్మడి నిన్ను సెత్త బుట్టలయ్యబోను ఓలచ్చ గుమ్మడి బాయిలో పడేయ బిడ్డ ఓలచ్చ గుమ్మడి ఒరి గింజ ఏసి జంపా ఓలచ్చ గుమ్మడి పుట్ట కాడ వాడయ్య ఓలచ్చ గుమ్మడి మరి ఏం చేస్తుంది నిన్ను రాణి రుద్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి సమ్మక్కను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను సారమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి సావిత్రమ్మను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను వీర వనితను చేస్తా ఓలచ్చ గుమ్మడి నిన్ను పాలనలో భాగం చేస్తా ఓలచ్చ గుమ్మడి నిండు ఆ మాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి ఎక్కడైతే అణిచివేతుంటుందో అక్కడ తిరుగుబాటు ఉండాలి. స్త్రీలు అణిచివేయబడుతున్నాయి కాబట్టి మనమే తిరుగుబాటు చేయాలి, మన సమస్యని మనమే తీర్చుకోవాలి అనే నినాదం పాటలో ఉందన్న. బా ఇంకో గిది మొత్తానికి ఇయ్యాల మరి ఇక ప్రజాభాగ్యకారుడు మరి గద్దరన్న ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గద్దరన్న ఇవాళ మరి అల్వాల్లో మహాబోధి అనే ఒక విద్యాలయం
మరి ఇలా కూలి చేసుకునే ప్రతి ఒక్క పేదోనికి కూడా విద్య అందాలే అని మరి గద్దరన్న కలల పంట ఏదైతే ఉందో ఇవాళ మహాబోధి విద్యాలయం అల్వాలకు వచ్చినాము. ఇవాళ మనం గద్దరన్న సమాధి దగ్గరనే గద్దరన్న గౌరాల బిడ్డ వెన్నెలక్కతోటి ఇవాళ మాట పాట ఇవాళ ఎంత రామసక్కదనంగా నడిచిందో మీరు మరి కళ్ళార చూసిర్రు, చెవులార విన్నరు. మళ్ళీ కూడా వెన్నెలక్కని కలుద్దాము, మళ్ళీ సందర్భంలో కలిసి మంచి మంచి పాటలు అక్క నోట మాటలు విందాము. ఇక మరి అంతవరకు దాకా ఇక మరి మనం ఎదురు చూద్దాము. మరి మొత్తానికైతే ఇవాళ మరి వెన్నెలక్క మన నేను ప్రేక్షకుల కోసము మరి టైం ఇచ్చింది. ఇవాళ ఎంతో బిజీగా ఉండే మరి వెన్నెలక్క నిజంగా కూడా ఇవాళ అక్కలో తన తత్వం మానవత్వం కాబట్టి ఆ సేవాతత్వం ఆమెలో ఇమిడి ఉంది కాబట్టి ఇవాళ సబ్బండ వర్గాలకు సమాజానికి కూడా ఒక కొత్త ముచ్చట్లు చెప్పాలనే కొత్తగానే వచ్చినాం. పాత చింతకాయ ముచ్చట్లు మాట్లాడుకున్నామా లేదు. అందుకనే గద్దరన్న బిడ్డ వెన్నెలక్క ఇంకా మునుముందు రాబోయే రోజుల్లో మంచి ప్రజల ఆశీర్వాదంతో ఉన్నత స్థాయికి పోవాలి, ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా మరి మీ తరపుగా కూడా నర్సే తాత కోరుకుంటా ఉండు. అమ్మ శనార్థి నమస్తే. బోధి పిల్లలం ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం మరో ప్రపంచ నిర్మాతలం. ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం మరో ప్రపంచ నిర్మాతలం. ABCD అక్షరాలు నేర్పుతాం, ABCD అక్షరాలు నేర్చుతాం, అక్షర జ్యోతులై వెలుగుతాం, అజ్ఞానం శిరస్సును తెంచుతాం. ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం మరో ప్రపంచ నిర్మాతలం. పాలు తాపి మాట నేర్పే గురువు తల్లికి, పాలు తాపే తోట లేపే కొరుగురువు తల్లికి, అక్షర జ్ఞానం చేసే బడిలో నా గురువుకు, అక్షర జ్ఞానం నేర్పే బడిలో నా గురువుకు బ్రతుకంతా రుణపడి మేం బ్రతుకుతాం, ఆశయాల వెలుగులై చాటుతాం. బ్రతుకంతా రుణపడి మేం బ్రతుకుతాం, ఆశయాల వెలుగులై వెలుగుతాం. ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులం రేపటి సమాజపు గుర్తులం మరో ప్రపంచ నిర్మాతలం. అమ్మని దండ పెడితే ఇన్నారులో కట్టుకొని ఎట్లా వాడుతుర్రో తోసి పోకుండా పూస కూర్చున్నట్టుగా అయితే ఈ పాట గద్దరన్న రాసిన పాట. అందుకనే ఇవాళ వాళ్ళ గుండెలకెళ్ళి ఇలా ఏ రకంగా దునుక్కుంటూ వస్తుందో చూడు ఈ పాట. ముద్దు బిడ్డలం మహాబోధి పువ్వులాట. అమ్మని దండం పెడితే మొత్తానికి ఇవాళ మహాబోధి బడిలో ఇవాళ వెన్నెలక్క సారథ్యంలో ఇంతమంది పంతులమ్మలు, ఇంతమంది గురువులు, ఇంతమంది బలము ఇగో ఈ రకంగా అల్వాల్లో ఉన్న మహాబోధి విద్యాలయంలో కనపడతా ఉంది. మరి చూస్తూనే ఉండ్రి కెమెరామెన్ చారితో మీ నర్సయ్య తాత అల్వాలు వెన్నెలక్క అడ్డాగడ్డ.